నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మన సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఇళ్లల్లో ఏదైనా సరే కార్యక్రమం జరిగినప్పుడు లేదా ఇంటికి ప్రత్యేకంగా ఎవరైనా వచ్చినప్పుడు కానీ పూలు, పసుపు, కుంకుమ ఇవ్వటం అనేటువంటిది మన ఆచారంగా కనిపిస్తోంది. పై వస్తువులు ఈ విధంగా ఇవ్వటం అలంకార సౌభాగ్యత చిహ్నంగా మనం గుర్తిరగాలి. అంటే ఇవి సౌభాగ్యానికి చిహ్నమైనటువంటి వస్తువులు కాబట్టి వాటిని ఇవ్వటం చేత పుణ్యస్త్రీలు ఆ ఇంటి గృహిణిని సౌభాగ్యమస్తు అంటూ ఆశీర్వదిస్తారు అన్నమాట. తద్వారా ఆ గృహిణికి శుభం కలిగి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. అందుచేత ఒకరి ఇంటికి ఇంకొకరు వచ్చినప్పుడు శుభకర వస్తువులు ఇవ్వటం వలన వాళ్ళ మధ్య కుటుంబపరమైన లేదా బంధుత్వపరమైన స్నేహ సంబంధాలు చక్కగా ఏర్పడతాయి. తద్వారా కుటుంబ వ్యవస్థ, సమాజం కూడాను రక్షింపబడుతోంది అని చెప్పేసి కూడా మనం అవగాహన చేసుకోవాలి. పసుపు, కుంకుమ అనేటువంటివి గౌరీదేవి స్వరూపాలు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం, ఆరోగ్యం తాండవిస్తాయి. కాబట్టి మంగళప్రదమైనటువంటి ఈ వస్తువులు ఇచ్చి పుచ్చుకోవటం వల్ల గౌరీ అనుగ్రహాన్ని కూడా మనం పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ అవగాహన చేసుకోవాలి. అందుకనే చాలామంది స్త్రీలు నోములు, వ్రతాలు అనేటువంటి పేరుతో చక్కగా ఈ యొక్క కుంకుమను, పసుపును చాలా మందికి కూడాను అలా ఇచ్చేటువంటి అనేక కార్యక్రమాలు మన భారతీయ సంస్కృతిలో దాగిన పరమార్థాలుగా గుర్తిరగాలి. ఈ పసుపు, కుంకుమలో దాగిన పరమార్థం గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు నిదర్శనంగా చెప్పడం జరుగుతుంది. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ పుణ్య కార్యక్రమాలకి వెళ్ళినా తప్పనిసరిగా పసుపు, కుంకుమను తీసుకుని వెళ్ళటం సంప్రదాయం. అలాగే మనం స్నానం చేయటానికి నదీ తీర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు కూడా స్త్రీలు తప్పనిసరిగా పసుపు, కుంకుమను ఆ నీటిలో వేసి తరువాతనే స్నానానికి అలా ఉపక్రమించడం కూడా జరుగుతూ ఉన్నది.